ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష చేశారు. ఖమ్మం జిల్లా రైతులకి శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతమ్మ సాగర్ సహా అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ జలసౌధలో ఖమ్మం జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ఆ జిల్లాకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష చేశారు. ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై అధికారులు, కాంట్రాక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్. ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్ అని తెలిపారు. అలాగే పాలేరు లింక్ కెనాల్ ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరు, పాత ఆయకట్టుకు స్థిరీకరణ చేస్తామన్నారు. విద్యుత్ ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటిని మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ చెప్పారు. భద్రాచలం, ఖమ్మం వరద రక్షణ పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి ప్రాజెక్టుకు గడువులు నిర్దేశించి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఆయా ప్రాజెక్టులకు 200 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు చెప్పారని, ఇక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ప్రత్యక్షంగా సమీక్షించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నట్లు తెలిపారు.